కేర్ ఆఫ్ అడ్రస్ ఆ జిల్లా. అలాంటి చోట ఇప్పుడు సౌర వెలుగులు జిగేల్మంటున్నాయి. ప్రాజెక్టులు కట్టేది ప్రభుత్వాలే అయినా ఆ ఘనత మాదంటే మాదేనంటూ పొలిటికల్ పార్టీలు పొలికేకలు పెడుతున్నాయి. అసలు ఆ కరువు జిల్లా కథ ఏంటి? ఆ జిల్లాలో వెలుగులు నింపుతున్న పవర్ ప్రాజెక్టు వెనుక ఉన్న ఘనత ఎవరిదో తెలుసుకోవాలంటే ఆసియాలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. అదొక అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. దశాబ్దాలుగా వరుస కరువులు, పాలకుల నిర్లక్ష్యంతో ప్రగతికి దూరంగా నిలిచిపోయిన జిల్లా అది. కానీ ఇప్పుడిప్పుడే పాలకులు ఆ జిల్లాపై దృష్టి సారించారు. అక్కడ సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే దిశగా వడివడిగా అడుగులు వేశారు. ఇప్పుడు ఈ అంశమే కర్నూలు జిల్లాలోని సోలార్ పార్కు చుట్టూ రాజకీయ రగడకు వేదికైంది. ఇది మా ప్రతిభ అని ఓ పార్టీ అంటే, కాదు కాదు మా విజన్ అంటూ మరో పార్టీ క్రెడిట్ అంతా తమదే అని చెప్పుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పార్కు ప్రాజెక్టు వేదికగా ఇప్పుడు వైసీపీ, టీడీపీ రాజకీయ విమర్శలకు తెరలేపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ సోలార్ పార్కుని సందర్శించి ప్రశంసలు కురిపించారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా ఆయన కీర్తించారు. బీడు భూములు ఇప్పుడు ఉపాధినిచ్చే ప్రాంతంగా, వెలుగులు అందించే కేంద్రంగా మారడంపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేయడంతో అసలు రగడకు బీజం పడింది. ప్రభుత్వాలు ప్రాజెక్టుకు అంకురార్పణ చేయడం ఒకెత్తైతే, ఇక్కడ రైతులను ఒప్పించి ప్రాజెక్టు కోసం భూమి సేకరించి పనులు వేగంగా చేయడం చాలా గొప్ప విషయంగా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు ఆయుధంగా మారిందట. జగన్ పాలనలో ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యమిచ్చారో కర్నూలు సోలార్ పార్క్ పురోగతి నిదర్శనమంటున్నారు వైసీపీ నేతలు. గ్రీన్ సోలార్ ప్రాజెక్టుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు అడుగులు వేశారని, ఆయన వల్లే ఆనాడు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పుకుంటున్నారట వైసీపీ నేతలు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పురోగతి వేగంగా జరిగిందని చెప్పుకుంటున్నారట. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఒప్పుకున్నారంటున్నారు వైసీపీ నేతలు. ఉన్న విషయాన్ని నిజాయితీగా ఒప్పుకున్నందుకు పవన్ కళ్యాణ్ ని తాము అభినందిస్తున్నట్లు చెప్పారు కూడా. జగన్ హయాంలో ప్రాజెక్టు పరుగులు తీసిన విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ ప్రాజెక్టు తమ ఘనతేనని వైసీపీ క్లెయిమ్ చేసుకోవడంతో అసలు కథ మొదలైంది. వైసీపీ హయాంలో అభివృద్ధి ఊసేయలేదని, వారి హయాంలో అభివృద్ధి లేదు, ప్రాజెక్టులు అసలే లేవని జిల్లా మంత్రులతో పాటు టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం సమీపంలో నిర్మిస్తున్న గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు ఘనత అంటున్నారు టీడీపీ మంత్రులు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని గుర్తు చేస్తున్నారు. ఇది జగన్ సృష్టిగా వైసీపీ నేతలు చెప్పుకోవడం వారి దిగజారుడుతనమని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఈ సోలార్ పార్కు నిర్మాణం ఇప్పుడు రాజకీయ నాయకులకు ప్రచార ఆయుధంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం మా వల్లంటే, కాదు కాదు మా వల్లే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక ప్రజలు మాత్రం ఎవరి హయాంలో ప్రాజెక్టు వచ్చిందో పక్కన పెట్టి కర్నూలు జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారట. కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మక సోలార్ ప్రాజెక్టుతో విరజిమ్ముతున్న వెలుగులేమో కానీ ఆ ప్రాజెక్టు చుట్టూ పొలిటికల్ మెరుపులు మాత్రం ఆసక్తికరంగా మారాయని పొలిటికల్ పండితులు తేల్చేస్తున్నారు.